తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి. తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. రాయలసీమ, దక్షిణ తెలంగాణను రుతుపవనాలు తాకాయి. గత ఏడాది కంటే 7 రోజుల ముందుగానే రుతుపవనాలు వచ్చాయి. అల్పపీడన ప్రభావంతో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయి. 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను పలకరించడంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజలను ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్ లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లోని వివరాలను పరిశీలించాలని సూచించాయి. దాదర్, మహీం, పరేల్, బాంద్రా, కాలాచౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు విడుదల చేసింది. ఇక రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తమిళనాడులో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇంకా 4 రోజుల పాటు తెలంగాణలో అయితే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నదంటే చెప్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రావడానికి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే ఈ రుతుపవనాల వల్ల అంటే ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు అంటే నైరుతి రుతుపవనాలు మొత్తం అధిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఒక ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం ఉండడంతో ఇటు ఖమ్మం, వరంగల్, అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అధిక మొత్తంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంతో పాటు తేలిగా మరొక రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు మేఘావృతమైనటువంటి వర్షం ఉంటుందని తెలుపుతున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా ఉదయం పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి సాయంత్రానికి ఒక్కసారిగా వర్షం పడడంతో రైతులు కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపించింది. కోసుకున్న పంటను కాపాడుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మరోపక్క పిడుగుపాటు కూడా దారులు కూడా ఎక్కువ జరిగాయి. పిడుగుపాట్లకు కూడా ఇప్పటికే ఎక్కువ మొత్తంలో మరణాలు కూడా సంభవించిన సంఘటన తెలుస్తున్నది. మరోపక్క నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను దాటాయి. కేరళలో కూడా పూర్తిగా వర్షాలతో అతలాకుతలం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఢిల్లీ, కేరళ, అలాగే మహారాష్ట్ర రాష్ట్రాల్లో సైతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక అరేబియా సముద్రంలో ఉపరితల ద్రోణికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇటు తమిళనాడులో నీలగిరి వర్షాలు, నీలగిరి జిల్లాలో కుండపోత వర్షం, అలాగే పలు చోట్ల ఇళ్లపై విరిగిపోయిన భారీ వృక్షాలు, అయితే బాలుడు సహా 3 మృతి చెందిన విషయాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తమిళనాడులో. ఇక కేరళలో భారీ వర్షాలు అయితే మనం చూస్తున్నాం. 11 జిల్లాలకు ఇప్పటికీ కేరళలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన విషయాన్ని మనం చూస్తున్నాం. మరోపక్క కేరళలో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటు ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో
భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేలకున్న భారీ వృక్షాలు మనం చూస్తున్నాం. కేరళ దాదాపు చెట్టు కున్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. మరి ఒక పక్క మహారాష్ట్రలో ముంబైలో సైతం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ తెలిపింది. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించినటువంటి ఈ నైరుతి ఋతుపవనాలతో రాయలసీమ దక్షిణ తెలంగాణ తాకినట్టు ఈ ఋతుపవనాలతో గత ఏడాది కంటే 7 రోజుల ముందుగానే ఈ ఋతుపవనాలు రాక ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. మరి అల్పపీడన ప్రభావంతో చురుగ్గా ఈ ఋతుపవనాలు అంటే దాదాపు మనం చూస్తున్నాం జూన్ ఎండింగ్ లో రావాల్సినటువంటి వాతావరణం పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు మనం మేలోనే చూస్తున్నాం. ఒక్కసారిగా వాతావరణం ఉదయం పూట ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, సాయంత్రానికి వాతావరణం చల్లబడడం, ఒకసారిగా వర్షాలు కూడడం, అసలు ఇక హైదరాబాద్ రాష్ట్ర ప్రాంతాలతో సహా జిల్లాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇక జిల్లాలో ఇప్పటికే వర్ష ప్రభావానికి రైతులు కూడా మొత్తం కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి, కోత కోసిన పంటను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడిన దాఖలాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోపక్క పిడుగుపాటు దారులు కూడా మనం చూస్తున్నాం. పిడుగుపాటు కూడా చాలా మంది కూడా నేలుకున్న విషయం మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే అనుకున్న దానికన్నా ముందుగానే ఉష్ణోగ్రతలు అయితే అల్పపీడనం అయితే అదే ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. మరి మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు మాత్రం అలా అనుకున్న దానికన్నా ముందుగానే రావడంతో వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు ఏపీలో తెలంగాణలో అయితే వర్షాలు పడే ఛాన్స్ అయితే ముందుగానే చెప్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందుగా అధికారులు? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వర్షాల వ్రాత నేపథ్యంలో 3 నెలల రేషన్ ఇవ్వాలన్నట్టు కూడా కేంద్రం సూచించిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికిప్పుడు వర్షంలో అంటే ఋతుపవనాలు ముందస్తుగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క వర్షాకాలం అసలు సీజన్ ఊహించని పరిస్థితుల్లోనే ఒక్కసారిగా వర్షాలు అయితే దాటికి కూడా ఇప్పటికే రైతులు కోత కోసిన పంటను కూడా కాపాడుకునే పరిస్థితులకు వెళ్ళిపోయారు. మరోపక్క వచ్చేటువంటి పరిస్థితులను అధికారులు దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు పెరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు అనేటట్టుగా వచ్చే 15 రోజుల్లో ఈ రెడ్ ఆరెంజ్ జోన్లుగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇక్కడ వర్షపాతం బట్టి అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు రైతులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పిడుగుపాటు గురికి చాలా మంది కూడా ఇప్పటికే మరణాలు కూడా ఈ సంవత్సరం అంటే వర్షాకాలం ఇంకా మొదలు కాలేదు, కానీ ఇప్పటికే పిడుగుపాటు మరణాలు మాత్రం ఎక్కువ మొత్తంలో నమోదైనట్టుగా తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. మరి మరోపక్క చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. ఇక రైతులు మాత్రం ఏం చేయలేని పరిస్థితులు, దిక్కు తోచలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మాత్రం చూస్తూనే ఉన్నాం. ఇటు కోత కోసిన పంటను కొనలేక ప్రభుత్వాలు అయితే చేసిన పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తుంది. మరోపక్క ఉన్న పంటను కాపాడుకోలేక అదైతే ఒక్కసారిగా ఉన్న ఈ వర్షాలకు తట్టుకోలేక వర్ష ప్రభావానికి గురైపోయి మొత్తానికి పంట కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికి అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వాతావరణ శాఖ హెచ్చరికలతో మరికొన్ని జాగ్రత్తలు తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. Yeah.